కారణం లేకుండా ఓ ఆడదాని మీద చేయి చేసుకునేంత దుర్మార్గుని కాదమ్మా. కారణం ఉంటే చేయి చేసుకుంటావా? ఎంతసేపటికి నోరు ముయ్యకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు బామ్మ? అదసలు ఎన్ని మాటలందో వింటే మీరిలా మీ అబ్బాయిని తప్పు పట్టరత్తమ్మా. అవును దుర్గా, ఏమంటావు మంగా? మీరన్నది నిజమే, అత్తమ్మ చెప్పింది నిజమే. ఇదిగో ఇలా గోడ మీద పిల్లలా మాట్లాడడం కాదు మంగక్క. ఆ మైథిలి పాండు బావు గారిని ఎంత లేసి మాటలుందో అత్తమ్మకు చెప్పొచ్చు కదా. నేనేమంటానండి, ఆడవాళ్ళున్న ఇంట్లో రోజు పగలనక రాత్రనక ఇలా తాగి రావడం మంచిది కాదని, అది చాలా సౌమ్యంగా మంచిగా అడిగానండి. అలా అడగడం తప్ప అండి? ఆడవాళ్ళున్న ఇంటికి, అందులోనూ ఇలా పసిబిడ్డ ఉన్న ఇంట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు తాగి రావచ్చా అండి? కాదులే, మా ఆయన గురించి సీనయ్య గురించి చాలా చులకనగా మాట్లాడినావు కదా, అందుకే బావగారు నిన్ను గట్ల కొట్టిండు. ఓసి నీ మొహం తగలయ్యా, అసలు నువ్వు ఎవరి వైపే? వాళ్ళ వైపా నా వైపా? కాసేపు వాళ్ళ వైపు ఇంకాసేపు నా వైపు మాట్లాడుతూ ఉంటావు. నిన్నెలా అర్థం చేసుకోవాలి తల్లి? దుర్గా, ఇది చాలా చిన్న విషయం. కాకపోతే అదిగో ఆ దెయ్యం మొహందే పెద్ద చేసి ఇంతవరకు తీసుకొచ్చింది. నువ్వు లోనికి పో దుర్గా. సేనయ్య, పాండు లోనికి తీసుకురా. రా. వద్దు 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 వద్దు. గీ దినం నుంచి, గీ క్షణం నుంచి పాండు తాగొచ్చినాడా, గా దినం వానికి ఇంట్లో స్థానం ఉండదు. అయ్యో, గట్లయితే నా పెనిమిటి ఏడికి పోతాడత్తమ్మా? యాడికి పోతాడో, యాడ పడిపోతాడో, యాడ నిద్రపోతాడో వాడిష్టం. కాని తాగి ఈ గుమ్మం తొక్కనికి మాత్రం వీల్లేదు. ఇంట్లోకి రానియకపోతే ఇంకా ఇంకా తాగుతాడత్తమ్మా. తాగని. ఎంత తాగుతాడో, ఎంత కారం తాగుతాడో తాగని. దుర్గా, ఏంది నువ్వు కూడా? గట్ల తాగితే ఈడు చస్తాడే. ఆనికి గట్ల రాసుంటే నేనేమి చేయలేను. ఇంట్లో ఊళ్ళో అందరి చేత మాటలు అనిపించుకోవడం కన్నా సావుడే మంచిది. దుర్గా, తల్లిగా నువ్వు అనాల్సిన మాటేనా ఇది? తల్లిని కాబట్టే. తల్లిని కాబట్టే గిట్లా అంటున్నాను. లేదంటే తల్లిగా ఈ స్థానంలో నిలబడి నేనేం మాట్లాడాలో, ఏం చెయ్యాలనో ఒక తల్లి స్థానంలో నిలబడి నువ్వే చెప్పత్తమ్మా. ఏ బిడ్డలు తప్పు చేయరా? అంత మాత్రం చేత ఇలా వాళ్ళని వెలేస్తావా? నిజానికి ఈ విషయాన్ని తల్లిగా నువ్వు నీ గుండెలో దాచుకోవాలి. గుండె, ఈ గుండె ఏనాడో బండబారిపోయినది. కడుపు మంటతో రగిలిపోతా ఉండాది. ఇంకా ఈ గుండెకి గా మంటను తట్టుకునే శక్తి లేదత్తమ్మా. సహనానికి మారు పేరే నువ్వు. అట్లాంటి నువ్వే నీ బిడ్డల మీద ఆగ్రహిస్తే వాళ్ళేం కావాలా? వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు ఏం కావాలా? గా ఆలోచన వాళ్ళకుండదా? ఉంటే వాళ్ళు అట్లా చేస్తారా?
అలాగని ఒక్కొక్క కొడుకుని ఇట్లా దూరం చేసుకుంటావా? దగ్గర చేసుకుని తప్పు చేసినా ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటా ఉండా. తప్పు దుర్గా, ఒక్కసారి నీ బిడ్డలకి నీ మీద మనసు ఎరిగిపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు దుర్గా. నీ తల్లి మనసుని పదే పదే గాయపరుస్తుంది వీళ్ళు. ఈ తల్లి గుండెల్లో మంటలు రగులుస్తా ఉండాలి వీళ్ళు. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువు, పేరు, ప్రతిష్టల్ని నాశనం చేస్తున్నది వీళ్ళు. వాళ్ళదేదో చిన్నతనం వరకు వదిలేయచ్చుగా. పసితనంలో తప్పు చేస్తే తెలియని తనమని సరిపెట్టుకుంటాను. వయసు వచ్చినాక తప్పులు చేస్తే వయసు పొగరని నా ఆవేశం అణుచుకున్నా. పెండ్లయ్యి బిడ్డలు పుట్టి వాళ్ళకి తండ్రులయ్యి తప్పుల మీద తప్పులు చేస్తా ఉంటే ఇంకా నన్నేం చేయమంటావు అత్తమ్మా? ఏం చేయమంటా ఉంటావు? దీనికి పరిష్కారం ఒక్కటే. ఈ ఇంట్లో నేనన్నా ఉండాలే, వీళ్ళైనా ఉండాలే. చెప్పత్తమ్మా, నన్ను బయటికి పొమ్మంటావా? గది కాదత్తమ్మా, నా పెన్విట్ని గిట్ల గాలి కొదిలేస్తే ఆయన ఎట్లుంటారు? మంగా, నేను ప్రశ్నించడం అంటూ మొదలు పెడితే నీ దగ్గర సమాధానం ఉండదు. వద్దు, నన్నంతవరకు పోనీ మాక. చివరగా ఏమంటావు దుర్గా? వాణ్ణి అలాగే బయటే చావమంటావా? వద్దమ్మా, గా మాట నా నోటితో నేను చెప్పలేను. విన్నారు కదా, ఇయాల ఈడికి ఇంట్లో స్థానం లేదు అంతే. మాయే, అంతా మాయే.
ఇంట్లో అందరూ లోపల హాయిగా పడుకుంటున్నారు. నా పెనిమిటి మాత్రం బయట దోవలతో కరిపించుకుంటూ పడుకోవాలనా? తాగొచ్చిండంట, అందుకని బయట పడుకోవాలనా? ఏందిది? ఛ! అక్క, బావగారిని అత్తమ్మ బయటే పడుకోమందని బాధపడుతున్నావా? బాధపడటం తప్ప చేయగలిగిందేముంది? లోకంలో ఎంతమంది మగాళ్ళు తాగడం లేదు? అంత మాత్రం చేత గా మగాళ్ళందర్నీ ఇంట్లో తల్లులు బయట వదిలేస్తున్నారా? తాగుచ్చిన కొడుకుని చూస్తే ఏ తల్లైనా బాధపడుతుంది కదక్కా. బాధపడితే ఇక మీదట గట్ల చేయకూడదని చెప్పాలి, అంతేగాని గట్ల బయట వదిలేస్తారా? ఒకసారి అలా చేస్తే ఇక మీదట తాగరని అత్తమ్మలా చేసుండొచ్చు కదా. అంటే గట్ల చేస్తే మారిపోతారా? మారాలనే కదా అత్తమ్మ ప్రయత్నం. నా పెనిమిటి తాగటం తప్పైతే యాదగిరి బావగారు ఇంకో దాంతో సంబంధం పెట్టుకున్నారు కదా, మరి బావగారిని కూడా బయటే ఉంచాలి కదా. గట్ల చెయ్యకుండా తప్పు చేసిన బావగారినే కాకుండా గా మైతుల్ని కూడా ఇంట్లోకి ఎట్లా రానిచ్చింది అత్తమ్మ? ఏందే? ఏందే? అత్తమనే ప్రశ్నించేదానివైనావా? అప్పటికి పాండుని లోనికి రానివ్వమని నేను అడిగినానా లేదా? కాని కొడుకు తప్పతాగి ఇంటికొస్తే ఏ తల్లి భరిస్తుందే? కొడుకు ఒంటరి వాడైతే అదొక దారి. పెళ్ళైనాక పెళ్ళాన్ని నేనున్నాను, ఒక బిడ్డ కూడా ఉన్నాడు కదా. అక్క, ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? పాండుబావ గారు అలా తాగుడు జోలికి ఎందుకెళ్లారు? ఎవరి వల్ల వెళ్లారు చెప్పు? మాయిదా రోగం పుట్టి కాదు, బావగారు తాగడానికి కారణం నువ్వు. ఇది నిజం. వాడలా తాగడానికి కారణం నువ్వేనే మంగా. ఇది మరీ మంచుకున్నది. నేను కారణమైంది కాదా? కానే కాదు. ముమ్మాటికి కారణం నువ్వే అక్క. అవును, నువ్వే. అర్థం లేకుండా మాట్లాడుకు పద్మావతి. ఆయన తాగడానికి నేను కారణమైంది? ఎందుకు కాదు? అత్తమ్మ చేత తన వాటా ఆస్తి రాయించుకురమ్మని ఆ పత్రాలిస్తే కాని నన్ను చూడ్డానికి రావద్దు అని నువ్వు బావగారితో అనలేదు? అలా ఆస్తి పత్రాలు తీసుకురాకపోతే కన్న బిడ్డని కూడా చూపించడని నువ్వు బావగారితో అనలేదు? అంత ఖచ్చితంగా నువ్వు బావగారితో అన్నావా లేదా? అన్ని చెప్పేసి నా మంచి మొత్తం చెప్పిండు. అక్క, మామూలుగా ఉండగా అసలు బావగారు ఆ విషయం గురించి ఎవరి దగ్గర అనలేదు. తాగిన మత్తులో ఆయనలో ఆయన బాధపడుతూ అంటుంటే విన్నాం. బావగారికి అంత బాధ కలగడానికి కారణం నువ్వేగా. ఇదిగా ఇంకెవరు? ఇదిలా వాగబట్టే కదా వాడట తాగుడుకు అలవాటు పడినాడు. ఆ మాత్రం దానికి తాగేస్తారా? అసలు అది చాలా చిన్న విషయం. చిన్న విషయమా? నిండు చూలాలుగా పుట్టింటికి కాన్పు కోసం వెళ్తున్న తన భార్య పన్నంటి బిడ్డని కనాలని, అలా కన్న తన బిడ్డని కళ్ళారా చూసుకోవాలని, ఎత్తుకోవాలని, ముత్తాడాలని ఏ తండ్రైనా ఆరాటపడతాడు. కానీ నువ్వు వెళ్తూ వెళ్తూ తనని చూడటానికి రావద్దని, బిడ్డని చూపించనని, అలా ఒకవేళ రావాలి, బిడ్డని చూడాలి అనుకుంటే ఆస్తి పత్రాలతో రావాలనంటే ఏ మగాడు తట్టుకోగలడు? ఏ తండ్రి భరించగలడు? చెప్పక్కా. నువ్వంత ఖచ్చితంగా కఠినంగా అని వెళ్లబట్టే బావగారి మనసు చాలా గాయపడింది.
తన భార్య ఇలా అంది అని ఎవరికీ చెప్పుకోలేక, అలాగని ఆ బాధని భరించలేక బావగారు తాగుడికి అలవాటు పడ్డారు. నువ్వవునన్నా కాదన్నా ఇదే నిజమక్కా. విన్నావుగా, ఇప్పుడు చెప్పు. వాడట తాగడానికి కారణం ఎవరు? నువ్వు కాదు. నువ్వలా అని వెళ్ళినా తనకి బిడ్డ పుట్టాడన్న సంతోషంతో అన్నీ మర్చిపోయి తన బిడ్డను చూసుకోవాలని అత్తమ్మతో నాతో కలిసి బావగారు మీ ఇంటికొస్తే నువ్వేం చేశావు? చెప్పక్కా, ఏం చేశావు? కన్న బిడ్డని బావగారికి చూపించావా? లేదుగా. అది అది బావగారిని ఇంకా బాధించింది. ఆ మాయదారి తాగుడికి ఇంకా బానిసం చేసింది. పెనిమిటి పెడదారి పట్టినాడంటే గా తప్పు పెళ్ళాంది. నీ పెనిమిటి ఇలా తాగుడికి బానిస కావడానికి కారణం నువ్వే. కన్న బిడ్డని బావగారికి చూపించావా? లేదుగా. అది అది బావగారిని ఇంకా బాధించింది. ఆ మాయదారి తాగుడికి ఇంకా బానిసం చేసింది. పెనిమిటి పెడదారి పట్టినాడంటే గా తప్పు పెళ్ళాంది. నీ పెనిమిటి ఇలా తాగుడికి బానిస కావడానికి కారణం నువ్వే. ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియవని నువ్వనుకుంటున్నావు, కానీ ఈ విషయం మొత్తం అత్తమ్మ కూడా తెలుసు. అందుకేగా నేను ప్రశ్నించడం మొదలు పెడితే నీ దగ్గర సమాధానం ఉండదని దుర్గ నీతో అన్నది. చిన్నదాన్ని చెప్తున్నానని ఏమీ అనుకోకక్కా. బావగారు ఇంకా పూర్తిగా చెడిపోలేదు కాబట్టి బావగారితో మంచిగా ఉండి బాగు చేసుకో. భార్య రవ్వంత ప్రేమ చూపిస్తే చాలు, భర్త కొండంతగా పొంగిపోతాడు. అవునక్కా, బావగారితో మంచిగా ఉండు. బిడ్డని బావగారికి దగ్గర చేయి, ఖచ్చితంగా మారతారు. ఆ తర్వాత ఆ కల్లుబాక జోలికి కూడా వెళ్ళరు. ఎవ్వరూ మనకు అన్యాయం చేరే మంగ. అవివేకంతో అజ్ఞానంతో మనల్ని మనమే అన్యాయం చేసుకుంటాం. బామ్మగారు మనలాంటి వాళ్ళని, ఎన్నో కుటుంబాలని, ఎంతో మంది భార్యాభర్తల్ని చూసిన అనుభవంతో చెప్తున్నారు. అర్థం చేసుకో అక్కా. భర్త చెడిపోతుంటే చూస్తూ ఉండే ఆడది మూర్ఖురాలు. ఆ భర్తని మార్చుకోలేకపోతే ఆడది వ్యర్థం. కోపంలో గట్ల అన్నానే కాని గది ఇంత దూరం వస్తుందని అనుకోలేదు బామ్మ. ఆయన ఇంట్లోకి తీసుకురండి. అది కుదరదే. దుర్గ చూసినాదంటే చంపేస్తది. ఇదిగో ఇక్కడే నా కొళ్ళు మండేది. ఏ మా అత్తమ్మకి అత్తమ్మగా ఆ మాత్రం సర్ది చెప్పుకోలేరా మీరు? అది కాదే, దాని కోపం వస్తే ఏం జరుగుద్దో తెలుసు కదా. ఎంత కోపం వచ్చినా నిన్నేం అనద్లే బామ్మా. ఒకవేళ అత్తమ్మ నిన్నొక మాట అనిందే అనుకో, ఏ మీ మనవడి కోసం ఒక మాట పడవా ఏంటి? అత్త మీ పాటికి నిద్రపోయే ఉంటుందిలే. వెళ్ళి బావగారిని ఇంట్లోకి తీసుకురా బామ్మా. ఇప్పుడు సరే తీసుకొస్తానే, కాని ఏ అర్ధరాత్రో దుర్గ లేచి పాండు ఇంట్లో ఉండడం చూస్తే? నేనే తీసుకొచ్చానని చెప్పండి. హా, నీకేంది, ఎన్నైనా చెప్తావు. బామ్మా ఇప్పుడు వెళ్ళి బావగారిని తీసుకొస్తారా లేదా? ఏమో, అమ్మో దుర్గ చూస్తే ఏమంటదో ఏమో. ఏమనదు, వెళ్ళండి బామ్మా, వెళ్ళండి. గట్లనే.